బీఆర్ఎస్ పార్టీకి బార్ షాకి తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వారి కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తీగల కృష్ణారెడ్డికి మద్దతుగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 1983 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ హుడా చైర్మన్గా, నగర మేయర్గా పార్టీలో పలు పదవులు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి మహేశ్వర నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుందన్నారు. ఓడిన గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్న నాకు సముచిత స్థానం కల్పించలేకపోయారు కనుక రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో ఈ నెల చీవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. క్యాబినెట్ పోస్టు ఉన్న నాకు సముచిత స్థానం కల్పించకుండా ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పించడంపై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో మీకు తెలిసినాడు మందమల్లలోడు కానీ, ఆశ్రయుడు కానీ, తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ, మహేశ్వరం నుంచి తూఫాన్పేటతో కలిపేటటువంటి అందుకు నుంచి కానీ ఆ రోడ్డు 270 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాము. ఈ చెర్లగుట్టలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చెరువులు కూడా బాగు చేయలేకపోయారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, నేను తిరిగాను కూడా, చెప్పాను కూడా, కానీ జరగాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ. కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు వెళ్లారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శ్రీలత, శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా పొన్నం, మోతే శ్రీలత రెడ్డి దంపతులకు ఆహ్వానం పలికారు. ప్రజల కోసం ఏర్పడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉందని పొన్నమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాలతో కాంగ్రెస్ లో నాయకులు చేరుతున్నారని పొన్నం తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గజ్వేల్లో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా సర్కిల్లో సభ జరిగింది. కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్, రఘునందన్ రావు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా 5 యాత్రలు ప్రారంభించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఆత్మసాక్షిగా దేశహితం కోసం ఓటేయాలని చెప్పారు. ఒకవైపు వైన్ షాపు, మరోవైపు పెట్రోల్ బంకు. ఇది పటాన్చెరులో స్థానికంగా ఇండియన్ అబుల్ పెట్రోల్ బంకు పక్కన నూతనంగా వైన్ షాప్ ఓపెన్ చేశారు. అయితే వైన్ షాప్ కు వచ్చేవారు అందరూ తమ వాహనాలను పెట్రోల్ బంకు ముందు పార్కింగ్ చేస్తారు. దీని వలన పెట్రోల్ బంకుకు పెట్రోల్ పోయించడానికి వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందుపాపులు పెట్రోల్ బంకు ముందు తుల్లుతూ, తాగుతూ హల్చల్ చేయడం వల్ల పెట్రోల్ బంకుకు కుటుంబంతో వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైన్ షాప్ వారు పర్మిట్ రూమ్ ను మాత్రం చాలా విశాలంగా ఏర్పాటు చేసి పార్కింగ్ ఏర్పాట్లు చేయలేదు. దీనివలన మందుబాబులు అందరూ పెట్రోల్ బంకు ముందు పార్కింగ్ చేయడం వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీసు, ఎక్సైజ్ పోలీసు కల్పించుకొని సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బంజారా జాతికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని, మొన్న జరిగిన సాధన ఎన్నికల్లో నాకు ఓట్లు వేసి గెలిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే మీకు భవనాలు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాను, తప్పనిసరిగా గుర్రంగూడలు బంజారా భవన్ను నిర్మిస్తామని తెలిపారు. మహేశ్వరంలో 1 ఎకరం బంజారా సంఘానికి ఇచ్చామని, అలాగే మీర్పేటలోని లెనిన్ నగర్ లో కొంత స్థలం బంజారా సంఘానికి కేటాయించామని, ఇక ముందు కూడా మీకు అభివృద్ధిలో అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల సంఘం ముద్దుబిడ్డ బాలు నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బంజారా భవన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతు సేవలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించారని, అలాగే ఉద్యోగస్తులకు అధికారిక సెలవు దినం ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. రాష్ట్రమంతటా బంజారా సంఘం హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్, గుర్రంగూడ బంజారా సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుర్రంగూడ బంజారా అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న దాంట్లో వైఫల్యం ఇప్పుడే చేస్తున్నాడు. 4 ఏళ్ళ నుండి రాలేదమ్మా, కాబట్టి 2 సార్లు రాలేదు, ముందంతా వచ్చినారు. కాబట్టి ఎక్కడైనా కూడా మా గిరిజన సోదరులు, మా గిరిజన బిడ్డలు ఎక్కడ చేసినా కూడా మీ ఆడబిడ్డగా నేనే ముందుంటాను మరొకసారి చెప్తాను. ఎందుకంటే మీరు పూజించే దుర్గభావాన్ని నేను పూజిస్తాను. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా నా ఆడబిడ్డలుగా నా బిడ్డలుగా నేను తప్పకుండా అక్కడ అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడైనా రాకపోతే సమయభావం వల్ల రాలేకపోతున్నాను ఒకసారి గమనించమని కోరుతూ మరొకసారి సోదరులకి అభినందన తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గిరిజనులకు సంబంధించిన గిరిజనులందరూ దగ్గర గ్యాదర్ కావడానికి కానీ ఆ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారు చూపిన పాటలు నడవడానికి ఈరోజు సేవలు సందర్భంగా అందరూ ఒకే చేస్తున్న సందర్భంలో మీకందరికీ అభినందనలు. అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున నా గెలుపు కోసం ప్రయత్నం చేసి నా ఓటేసి గెలిపించిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలియజేయాల నా దగ్గర చాలా మంది ఉంటారు గిరిజన సోదరులు. ఇక్కడున్న అందరూ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, మీర్పేట్ బడంగ్పేట్ రకరకాల ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ నాకు ఓటేసి మీ దగ్గరికి వస్తారు. 10 పక్క. అక్రమ నిర్మాణాలకు మీర్పేట్ కార్పొరేషన్ అడ్డాగా మారిందని పలు సంక్షేమ సంఘాల నాయకులు ఆరోపించారు. కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ చౌరస్తాలోని అక్రమ నిర్మాణాలకు నిరసనగా ఆదివారం నంది హిల్స్ కాలనీ అసోసియేషన్, చైతన్య హిల్స్ కాలనీలో, టీచర్స్ కాలనీ, విజ్ఞానపురి కాలనీ, ప్రశాంతి హిల్స్ కాలనీ, శివ హిల్స్, నాగార్జున హిల్స్, 7 హిల్స్ పలు కాలనీ వాసులందరూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 4 అంతస్తుల భవనానికి ప్రధాన రహదారి జరుగుతున్న నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణం చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణదారులకు టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రోత్సహిస్తున్నారని వాపోయారు. కాలనీవాసులు నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్రమ నిర్మాణాన్ని తొలగించకపోతే కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన జర్నలిస్టు శంకర్ని తూర్కయాంజలో ఇంటి వద్ద మాజీ మంత్రి కేటీఆర్, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరామర్శించారు. శంకర్పై దాడి చేయడానికి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధరాత్రి పథకం ప్రకారమే దాడి చేశారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి కేసు నిర్వీర్యం చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. జర్నలిస్టు ఇవాళ డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే, హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళే స్వయంగా రెక్కీ చేసి మరి 11 గంటల 10 నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి
ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షనే పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మలక్పేట్లోని మెట్రో స్టేషన్ మరియు రైల్వే స్టేషన్ల వద్ద అనుమానిత బ్యాగులను పోలీసులు పరిశీలించారు. తెలుగు రాష్ట్రాన్ని గంజాయి ఫ్రీ రాష్ట్రంగా చేయడానికి రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు చిన్న క్వాంటిటీస్లో గంజాయిని సరఫరాని నిరోధించడానికి పట్టుకోవడానికి తనిఖీలు కొనసాగించారు. ఎవరైనా గంజాయిని మెట్రోలో కానీ ట్రైన్లో కానీ అమ్మకాలు చేస్తున్నట్టు ఉంటే లోకల్ పోలీసులకు సమాచారం ఇస్తే తగిన రివార్డు కూడా ఇస్తామని తెలిపారు. మన రాష్ట్రాన్ని గంజాయి ఫ్రీ రాష్ట్రంగా చేయడం కోసము ఈ రెగ్యులర్ చెకింగ్ చేయడం జరుగుతుంది. రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్స్ లో కూడా ఈ చిన్న క్వాంటిటీస్ లో గంజాయి సరఫరా అవుతుంది కాబట్టి దాన్ని నిరోధించడానికి ప్లస్ అఫెండర్స్ ని పట్టుకోవడం కోసము మనం ఈ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉంటే, ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళకి కూడా ఎవరికైనా ఉంటే ఇమీడియట్ గా లోకల్ పోలీస్ కి లేదంటే డయల్ 100 కి కూడా కాల్ చేసి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మన యువత ఈ గంజాయికి బలి కావద్దు అనేది మన ప్రధాన ఉద్దేశము. దానికి సంబంధించి ఈ రెగ్యులర్ చెకింగ్స్ అన్ని కూడా జరుగుతుంది. WTO నుండి భారతదేశం బయటికి రావాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెట్ల కేంద్రాలు, మండల కేంద్రంలో ట్రాక్టర్లు, వాహనాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం SKM రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, వి ప్రభాకర్, పల్లపు ఉపేందర్ రెడ్డి, ఆర్ వెంకట్రాములు, గౌని అల్లయ్య, డేవిడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కోరుకుంటున్నదని అన్నారు. WTO నుండి భారతదేశం బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 26న అందుబాటులో అబుదాబిలో WTO కాన్ఫరెన్స్ ప్రారంభం కానుందని, అదే రోజు క్విట్ WTO డేగా పాటించాలని SKM పిలుపునిచ్చిందని, రైతులకు MSPని మంజూరు చేయకుండా భారత ప్రభుత్వాన్ని బలవంతం చేయడంతో పాటు ప్రయోజనాన్ని నేరుగా డబ్బుగా బదిలీ చేయాలని వాదించడం ద్వారా PDSని ఉపసంహరించుకోవడానికి WTO ఒత్తిడి చేస్తున్నదని, ఈ రెండు ప్రతిపాదనలు రైతులకు, పేద ప్రజలకు మరియు ఆహార భద్రతకు మరియు భారతదేశ సౌర సౌభ్యత్వానికి హానికరమని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కమిటీ, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వాహనాలు, ట్రాక్టర్లు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థకు భారతదేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేదానికోసం, బడా కార్పొరేట్ సంస్థలకు ఆహార ధాన్యాలు కూడా భారతదేశంలోకి దిగుమతి చేసుకునే దానికోసం ఒప్పందం చేసుకొని వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా తాకట్టు పెట్టే దానికోసం పూనుకుంటుంది. అందుకనే WTO నుంచి భారతదేశం బయటికి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు 2వ దశ రైతాంగ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 13వ తేదీ నుంచి 16వ తేదీ నాడు శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం టియర్ గ్యాస్ ప్రయోగించడం, అదే రకంగా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం వల్ల ఇప్పటికే రైతులు చనిపోయారు. ఆ ఘటనకు బాధ్యులైనటువంటి హోంశాఖ మంత్రి, అదే రకంగా హర్యానా ముఖ్యమంత్రి, హర్యానా హోంశాఖ మంత్రి మీద మర్డర్ కేసు పెట్టి వాళ్ళని విచారణ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మన్సూరాబాద్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పల నరసింహారెడ్డి. అనితానగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ కు పూజా కార్యక్రమాలు చేశారు. మన్సూరాబాద్ డివిజన్ అనితానగర్ కాలనీలలో కాలనీ సంక్షేమ సంఘం స్వంత నిధులతో నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిటీ హాల్ ను కాలనీ వాసులతో కలిసి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీలలో కలిసిగట్టుగా ఐక్యంగా ఒక్క వేదికగా కాలనీ వాసులు కమ్యూనిటీ హాల్ను నిర్మించుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు కొప్పుల నరసింహారెడ్డి. నా దృష్టికి తీసుకువచ్చిన విషయాలకు సంబంధించిన సౌకర్యాలు కాలనీలలో తప్పకుండా కల్పిస్తానని తెలిపారు. రాబో రోజుల్లో మరింత అభివృద్ధి అనితానగర్ కాలనీలో చేసి చూపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భాస్కరాచారి, వేణుగోపాలరావు, వైద్యనాథ్, సతీష్, మారుతి, శ్రావణ్ కుమార్, బాపురావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. అంబర్పేటలోని గోల్నాకా డివిజన్ గంగానగర్ ఆగ్రా
స్వీట్ హౌస్ వివాదాస్పదంగా మారింది. స్వీట్లలో జిర పురుగులు రావడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. తినే ఆహార పదార్థాల్లో ఇలాంటి పురుగులు రావడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని వాపోతున్నారు. స్వీట్స్ తయారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆగ్రా స్వీట్స్ హౌస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ గంగానగర్ డీమార్ట్ సమీపంలో ఉన్న ఆగ్రా స్వీట్స్ హౌస్లోని తినుబండారాలను ఓ కుటుంబీకులు తీసుకున్నారు. ఆ తినుబండారాలను కుటుంబ సభ్యులు తింటూ ఉండగా చిన్నపిల్లవాడికి అందులో జిల్ల పురుగు కనిపించడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. విషయాన్ని తల్లిదండ్రులు తన బంధువులతో వెల్లడించారు. ఆగ్రా స్వీట్ షాప్ యాజమానాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కుటుంబ సభ్యులపై ఆగ్రహించారు. ఈ మేరకు షాపుల్లోని వారి గోదాంలో తినుబండారాలను పరిశీలించగా ప్రతి ఒక్క చోట కుళ్ళిపోయిన పదార్థాలు కనిపించడమే కాకుండా జిల్ల పురుగులు దర్శనం ఇచ్చింది. దీనంతా ఏమిటని షాప్ యజమాని ప్రశ్నిస్తే ఇవి ఇలాగే ఉంటాయి, తేలికగా తీసుకోండి అని సమాధానమిచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ పోలీసులు షాప్ను సీజ్ చేశారు. ప్రతి ఒక్క స్వీట్ షాపులో 15 రోజులకు ఒకమారు జీహెచ్ఎంసీ అధికారులు తినుబండారాలపై పర్యవేక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. కలుషితమైన ఆహారాలు తినటం వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయని, తమ పిల్లలు అస్వస్థకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీని ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అట్లా ఆ విధంగా వచ్చింది. వాళ్ళు చూసి షాక్ అయిపోయినారు, ఏంది అది ఇది అని చెప్పేసి కడుపులో దింపడము, స్టమక్ పెయిన్స్ అవన్నీ వచ్చినాయి. ఇక పిల్లలు చిన్నోడు కూడా తిననికి పోతే వాళ్ళ మమ్మీ గుంజేసుకొని వద్దురా భయ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ వచ్చేసిన కాబట్టి మా వద్దే ఫోన్ చేసి ఏందయ్యా ఎడికేం తెచ్చినావు అన్ని జిలపురులు వచ్చినాయి. ఒకటంటే ఏమనుకోవచ్చు బై మిస్టేక్ వచ్చిందో పడ్డదో అలా తినేటప్పుడు అనుకోవచ్చు, కానీ 3-4 ఉన్నాయి. 4 ఉండే వరకు ఇదేంద్రా భయ్ అని చెప్పేసి వచ్చి ఆ ప్రెస్ వాళ్ళకి అందరికీ జీహెచ్ఎంసీ అధికారులకి లోకల్లో మా దగ్గర లీడర్లకి మా అమ్మ నాన్నకి అందరికీ ఫోన్లు చేసి చెప్పి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. పైకన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు మేము ఎట్లా చేయాలి సార్? మరి ఇది పుగట్టుకైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చిర్రు కదా, మరి చెప్పు పైసంకు దేనా బాబీ. గృహజ్యోతి పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారైన హైదరాబాద్ నగరంలో ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన 100% పూర్తి కాకపోవడంతో అటు అధికారుల్లో ఇటు వినియోగదారులు ఆందోళన వ్యక్తమవుతుంది. గృహజ్యోతి పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారైన నగరంలో ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన 100% పూర్తి కాకపోవడంతో అటు అధికారుల్లో ఇటు వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్, ఆహార భద్రత కార్డు సేకరణకు ఎవ్వరూ తమ ఇంటికి రాలేదని కొందరు వినియోగదారులు ఏఈలను సంప్రదిస్తున్నారు. పథకం ప్రారంభమై అర్హులైన వినియోగదారులు తమకు 0 బిల్లు రాలేదని ఫిర్యాదు చేస్తే బాధ్యత మీదేనంటూ క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బందిని ఉన్నతాధికారులు హెచ్చరించారు. గృహజ్యోతి పథకం కోసం ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల బిల్లులతో పాటు ఆహార భద్రత, ఆధార్, మొబైల్ నెంబర్ల వివరాల సేకరణను విద్యుత్ సిబ్బంది చేపట్టారు. ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న క్షేత్రస్థాయిలో నమోదు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు వెల్లడించిన అర్హత గల ప్రకారం నగరంలో గృహజ్యోతి 16 లక్షల మందికి వర్తిస్తే అవకాశం ఉందని అంచనా. 19.85 లక్షల దరఖాస్తులు వచ్చిన వారిలో కొందరికి రేషన్ కార్డులు లేకపోవడం, గతేడాది నెలవారీగా సగటు 200 యూనిట్లు మించి ఉండటంతో వర్తించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. మ్యాథమెటిక్స్ లో విద్యార్థులు రాణిస్తేనే వారు ఏదైనా సాధించగలరని అన్నారు విశ్వం ఎడ్యుటెక్ స్కూల్ ల్యాబ్ డైరెక్టర్ రవికుమార్, సీఈఓ హరిచరణ్. విశ్వం ఎడ్యుటెక్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో అబాకిస్ వేదిక మ్యాథ్స్ పేరిట స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రస్తుతం విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులు మారాలని సూచించారు. విద్యార్థులు మార్క్స్ లో క్యాలిక్యులేటర్ కంటే ముందుగా మంచి నైపుణ్యంతో క్యాలిక్యులేటర్ చేయడానికి విద్యార్థులకు అబాకాస్ ఎంతో ఉపయోగపడుతుందని విశ్వం ఎడ్యుకేటెడ్ స్కూల్ డైరెక్టర్లు, అలాగే మెదడు ఆలోచించే విధానంలో కూడా వేగం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర వ్యాప్తంగా 170 పాఠశాలల్లోని 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మిమౌంట్లతో పాటు సర్టిఫికేట్లను అందజేశారు నిర్వాహకులు. విద్యార్థులకు కంప్యూటర్, ఇంగ్లీష్ నాలెడ్జ్తో పాటు అబాకాస్ కూడా ఎంతో ముఖ్యమని, అప్పుడే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వం ఎడ్యుకేటెడ్ సంస్థ వ్యవస్థాపకులు పిపిఆర్ ప్రసాద్, తస్మా అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావు పాల్గొన్నారు. గురించి ముఖ్యంగా మ్యాథ్స్లో తెలివితేటలు, మ్యాథమెటిక్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మ్యాథ్స్ను ఫాస్ట్గా క్యాలిక్యులేటర్ కన్నా మిన్నగా మెదడును ముందుకు తీసుకెళ్లడం కోసం పిల్లల లోపల వాళ్ళ సృజనాత్మకతను, ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో మేలుకవలు
దాదాపు మహారాష్ట్రలో అండ్ తెలంగాణలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని అందులో మొదటి అండ్ రెండవ బహుమతులను ఈరోజు స్వీకరించడం, ముఖ్యంగా వీరు ప్రయత్నం చేయడం, తెలంగాణలోనే దాదాపు ఒక 170 పాఠశాలలు తెలంగాణలో దీనిలో పార్టిసిపేట్ కావడం జరిగింది. భూమి కొనుగోలు కొరకు రుణం ఇప్పిస్తామంటూ మోసం చేసి 50 లక్షల నగదు తీసుకుని పారిపోయారు నిందితులు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయ భూమికి రుణాలు ఇప్పిస్తామని డబ్బులు కాజేసిన సంఘటన చోటు చేసుకుంది. అహ్మద్ నగర్ మహారాష్ట్రకు చెందిన బన్స్లాల్ శర్మ రాజ్పూర్ తాలూకాలోని వ్యవసాయ భూమి రత్నగిరి జిల్లా మహారాష్ట్రకు చెందిన 15 ఎకరాల భూమి కొనుగోలు కొరకు హైదరాబాద్కు చెందిన ఫైనాన్సర్ సురేందర్ వద్ద 5 కోట్ల రుణం కొరకు 50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్గా చేయవలసి ఉంటుందని తెలపగా తన కుటుంబ సభ్యులతో జిల్లెలగూడ వద్ద గల స్వాగత్ గ్రౌండ్ హోటల్లో రాగానే వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయల నగదును బ్యాగ్ను తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సురేందర్ రెడ్డి, అర్జున్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 46 లక్షల రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 వెంకటేష్, మహేష్ పరారీలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఏ వీధిలో చూసినా హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లకు కొడవలేదు. తీరిక లేని సమయాల్లో వారంతాల్లో చాలా మంది ఆహార ప్రియులు వీటిని లొట్టలేసుకొని మరీ తింటుంటారు. వీటి తయారీలో ఉపయోగించే సరుకుల నాణ్యత భాగ్యనగర వాసులను కలవరపెడుతుంది. వంటి నూనెను 4-5 దఫాలుగా వాడటం, శుభ్రత పాటించకపోవడం, నకిలీ తక్కువ ధరకు లభించే సరుకుల వినియోగమే దీనికి ప్రధాన కారణం. ఎన్సీఆర్బీ 2022 నివేదిక ప్రకారం దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదు కాగా వాటిలో 246 కేసులు హైదరాబాద్కు చెందినవే. అంటే తీవ్రంగా ఎలా ఉందో అర్థమవుతోంది. తాజాగా ప్రముఖ కంపెనీల లేబుళ్లు అతికించి సబ్బులు, టాయిలెట్ క్లీనర్లు, టీ పొడి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ మధ్య మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరిలో అల్వాల్లోని ఓ హోటల్లో మయోనైజిన్ను షవర్మా అనే మాంసాహార వంటలతో కలిపి తీసుకున్న 17 మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్పై గత సెప్టెంబర్లో పలువురు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించడం, అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను వినియోగులు వెలుగు చూశారు. అయితే ఇటీవల అల్లాపూర్ ఠాణా పరిధి పద్మావతి నగర్లోని ఓ దుకాణంలో రేషన్ గోధుమలను పిండిగా మార్చి విక్రయిస్తున్నారని తెలిసి పోలీసులు దాడి చేయగా అక్కడ కల్తీ నూనె సైతం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నూనెను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్ ఫులార్ కాంఫోర్ట్స్ పిరాడిక్స్లుగా మారతాయి. సాధారణంగా వంట నూనెలో పొలార్ కాంఫోర్ట్స్ 20% మించితే దాన్ని మార్చాలని FSSAI నిబంధనలు సృష్టిస్తున్నాయి. దాదాపు అన్ని హోటల్లో మోతాదుకు మించి హానికరమైన ఫుడ్ కలర్స్, టేస్టింగ్ స్టాల్స్, సోయా సాస్లను ఉపయోగిస్తారు. సబ్సిడీ వంట గ్యాస్ స్కీమ్ కు రేషన్ కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తుంది. రేషన్ కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కలెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కలెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్ర కోసం వలస వచ్చిన కుటుంబాలతో మరో 10 లక్షల అనాధికార కలెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా అందులో తెల్ల రేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కలెక్షన్లు ధరలు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. ప్రధానమంత్రి ఉజ్వల కళ్యాణ్ యోజన పథకం కింద గల కలెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కలెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్పై 300 సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద 1,00,000 వరకు కలెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. అయితే కొత్త పథకం వర్తిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ 2 విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా అనేది స్పష్టత లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంట గ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం ₹40.17 సబ్సిడీ అందిస్తోంది. గత 2 ఏళ్లుగా వంట గ్యాస్ ధరలతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేసే
DBTL పథకం 2014 నవంబర్ 10న అమల్లోకి వచ్చింది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ జరిగేది. అయితే DBT పథకం అమలు తొలి రోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేది. తాజాగా సిలిండర్ ధరలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ 40 రూపాయలకు 71 పైసలకు పరిమితమైంది. మురుగునీరు యథేచ్ఛగా సాగర్లోకి హైదరాబాద్ నగర పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజురోజుకు నీటి నాణ్యత పడిపోతుంది. యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నీటిలో మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్ నగర పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజురోజుకు నీటి నాణ్యత పడిపోతుంది. యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నీటిలో మార్పులకు వస్తున్నాయి. తాజాగా పడిపోతున్న నీటి నాణ్యతపై PCB వెల్లడించిన నివేదికల్లోనూ వెల్లడి కాగా అధికారులు తీసుకునే చర్యల్లో హుస్సేన్ సాగర్లో జీవజాలం మనుగడ ప్రమాదంలో పడేలా ఉంది. అయితే 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడిన నీటి నాణ్యతను మెరుగుపరిచేలా ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీటితో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత పడిపోతుంది. దీంతో పాటు కాలుష్య కారకాలు, మురుగునీటిలో ఉండే లోహ మిశ్రమాలతో పాటు బంజారా నాలా ద్వారా విడుదలవుతున్న శుద్ధి చేయని డ్రైనేజీ నీటితో రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతింటుంది. 2023లో రూపొందించిన PCB నివేదిక ప్రకారం హుస్సేన్ సాగర్కు కీలకమైన నెక్సెట్ రోడ్ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా ఉందని తెలిపింది. ప్రధానంగా బయోలాజికల్ యాక్సిస్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్తో పాటు ఘన పదార్థాలు, కోలాఫామ్ నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువ మొత్తంలో ఉందని వెల్లడైంది. అయితే నీటి pH లెవెల్ 6.63, 7.63 మధ్య స్థిరంగానే ఉండగా ఎలక్ట్రికల్ కండక్టివిటీ విలువ అధికంగా ఉండటం నీటిలో ఉండే ఖనిజ లవణాలకు ప్రామాణికమని PCB వర్గాలు వెల్లడించాయి. క్రమంగా నీటి నాణ్యత పడిపోవటానికి ప్రధాన కారణాలు శుద్ధి చేయని మురుగునీటి యథేచ్ఛగా చేయడంతో పాటు మానవ వ్యర్థ పరిమాణాన్ని PCB వర్గాలు చెబుతున్నాయి. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పడిపోతే గనుక జలావరణానికి ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్ నాలా నుంచి వచ్చే మురుగు నీటితో హుస్సేన్ సాగర్లో నీటి నాణ్యత తగ్గుతుందన్నారు. అయితే హుస్సేన్ సాగర్ జలాలను పరిరక్షించాలంటే సమర్థవంతంగా పనిచేస్తే NTPsతో పాటు నిరంతరం ప్రవహించే మంచినీరు లేదా 100% శుద్ధి చేసిన మురుగునీటితోనే సాధ్యమని, దీంతో పాటు ఏటా వేసవిలో ఆవిరైపోతున్న నీటితో కూడా నాణ్యత కొంతమేర తగ్గుతుందని PCB అధికారులు చెప్తున్నారు.